అందరికీ నమస్కారం. హ్మ్. ఇటీవల తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. టీఆర్ఎస్ అంటే ఇది ఒక కొత్త పార్టీ. ఇంకా ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు. అది తెలియాలనే ఆ పార్టీ పెట్టింది మన కవితక్క. ఆ పార్టీ తెలియాలని ఆ పార్టీ ప్రజలలోకి వెళ్ళాలని ఆమె శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అందుకనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది. వివాదాస్పదంగానే మాట్లాడుతుంది ఎక్కడైనా కానీ. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఇడుపుల కాగితం అనేటువంటి ఒక ప్రస్తావన వచ్చింది. అదే ఇప్పుడు ఒక కొత్త సినిమా. దాని మీద చాలా ఏంది చర్చ జరుగుతుంది ఈ మధ్య. అయితే ఎవరో అడిగినరంట ఆమెని, ఇడుపుల కాగితం అంటే అర్థం ఏంటంటే, అరే దాని గురించి తెలుసుకోవాలంటే సినిమా నటుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయన అడుగుండ్రి, ఇడుపుల కాగితం ఆయన కంటే బాగా ఎవరికి తెలియదు అన్నారు. ఇడుపుల కాగితం అని స్ట్రైట్గా మీనింగ్ చెప్పాలని అనుకుంటే మీనింగ్ చెప్పాలి, కానీ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకమ్మా కవితమ్మ? లిక్కర్ గురించి అడగాలంటే అప్పుడు కవితమ్మని అడగాలనా? లిక్కర్ స్కామ్ గురించి అడగాలంటే కవితమ్మని అడగాలనా? ఎవ్వరు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడొద్దని ప్రగల్భాలు పలుకుతావు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ జీవితాన్ని ఎత్తి చూపిస్తున్నావు? ఆయన జీవితంలో ఆయనకైనా భార్యలతో పాడలేదో ఇంకేదో ఇది ఆయన స్వవిషయం. అదైనా చట్ట ప్రకారమే విడాకులు తీసుకున్నాడు, చట్ట ప్రకారమే మూవ్ ఆన్ అయ్యాడు జీవితంలో. నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇట్లనే ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలు 3 పెళ్లిల గురించి మాట్లాడి 11 సీట్లకు పరిమితమైండు. నువ్వైతే ఇంకా పార్టీ ఇప్పుడే పెట్టినావు. నీ పార్టీ పెట్టినట్టు ఈ తెలంగాణలో 90% మందికి తెలియదు. ఆ 10% మంది కూడా వాళ్ళు మీ పార్టీ వాళ్ళు లేకపోతే ఆ టీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు అంతే. ఇంకెవ్వరికి తెలియదు నీ పార్టీ గురించి. నువ్వు అదే లిక్కర్ల కొత్త కోణాలను చూపించినట్టు అందరు కొత్త కోణాలను చూపెట్టలేరు కదా. లిక్కర్ స్కామ్లో పట్టుడు పోయి తీహార్ జైల్లో ఇన్ని రోజులు గడిపేసి వచ్చినావు. ఇప్పుడు ఎక్కడన్నా జైలు జీవితం ప్రస్తావన వస్తే నిన్ను అడగాలనా? జైలు జీవితం ఎట్లుంటుందంటే, కవిత మొన్ననే తీహార్ జైల్లో నెలలు ఉండేసి వచ్చింది. జైలు జీవితం ఆమెకు బాగా వంట పట్టది. అక్కడ భోజనం ఎట్లా దొరుకుతుంది, తోటి ఖైదీలు ఎట్లా వ్యవహరిస్తారు, అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు నిన్ను అడగన్నా? ఏం మాట్లాడుతున్నావు కవితక్క? సినిమా పేరుకి అర్థం అడిగితే నీకు తెలిస్తే డైరెక్ట్గా చెప్పు. అంతేగాని నువ్వు 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో ఉన్నావు. నిజామాబాద్కి ఎంపీగా గెలిచినవు, తర్వాత ఓడిపోయినవు. నిజామాబాద్ ప్రజలు నిన్ను చిత్కరించుకున్నారు, చీదరించుకున్నారు. తర్వాత తండ్రితో కొట్లాడి ఓ ఎమ్మెల్సీ పదవి తీసుకున్నావు. ఆ ఎమ్మెల్సీ పదవి ఇప్పటికీ కూడా వెలగబెడుతున్నావు కదా. రాజకీయం చేయాలని అనుకున్నప్పుడు పాలసీల గురించి మాట్లాడు, లేకపోతే నీ పార్టీ స్టాండ్ ఏందో చెప్పు. నువ్వు వస్తే ఏం చేస్తానో అది చెప్పు. ప్రజలకి ఏ విధంగా మేలు జరుగుతుందో చెప్పు. బంగారు తెలంగాణ అని వచ్చిండ్రు మీ నాయన, నువ్వు, మీ అన్న, మీ బావ తెచ్చిర్రా మళ్ళీ బంగారు తెలంగాణ. 10 సంవత్సరాలలో తెలంగాణ బిడ్డలు ఎవరు బాగుపడ్డారో ముందు ఆ విషయం గురించి ఇక్కడ ప్రస్తావించు, బాగుంటుంది. 5 సంవత్సరాలు నిజామాబాద్కి ఎంపీగా ఉన్నావు కదా, ఏ మెలుగా పెట్టినావు అది చెప్పు, బాగుంటుంది. తండ్రితో కొట్లాడి ఎమ్మెల్సీ తీసుకున్నావు కదా, ఏ మెలుగా పెట్టినావో అది చెప్పు, బాగుంటుంది. నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు. మీరు ఇంతమందికి నేనేంటి ఉద్యోగాలు ఇచ్చిండ్రో ఈ 10 సంవత్సరాలలో అది చెప్పు, బాగుంటుంది. తెలంగాణ ప్రజలకు అందరికీ ఇప్పుడు నీళ్ళు అందినాయా? మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు కదా, నువ్వు కూడా పంచుకున్నావు కదా అధికారం, మళ్ళీ అన్ని ప్రాంతాలకు నీళ్ళు అందినాయా అది చెప్పు. నిధులు ఎంత ఢిల్లీకి పోయి ఎంత పోరాటం చేసి నిధులు తీసుకొచ్చిరో తెలంగాణని ఎంత డెవలప్ చేసిరో అది చెప్పు, బాగుంటుంది. అంతేగాని అర్థం లేని ప్రేరేపణలు పేలకు. కొత్తగా పెట్టిన పార్టీ కొంతమందికి తప్ప ఆ పార్టీ గురించి ఎవరికి తెలియదు. ఈ ఉనికి చాటుకోనికి ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడి ఇంకా దిగజారకు. అసలే జీవితంలో దిగజారిపోయాను, ఇంకా ఎంత దిగజారుతావు? ఒక ఆడ మనిషి అయ్యింది నువ్వు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తెలంగాణ పరువు తీసిన మహా తల్లివి నువ్వు కూడా మాట్లాడాలి, నువ్వు కూడా అందరికీ బుద్ధి చెప్పాలి. ఏందో తెలంగాణ బిడ్డల కర్మ, మా తెలంగాణ బిడ్డల కర్మ. నీలాంటి వాళ్ళతో కూడా అన్ని మాటలు వినాల్సి వస్తుంది, నీలాంటి వాళ్ళతో నీతులు వినాల్సి వస్తుంది. నీలాంటి వాళ్ళు
ఇంకా తెలంగాణను దోచుకోనికి, దాచుకోనికి ఇంకా ఉవ్విళ్ళూరుతుంటే నీలాంటోళ్ళని మోసేటోళ్ళు కూడా ఇంకా కొంతమందున్నారు. ఆళ్ళెప్పుడు మారతారో, ఈ తెలంగాణ ఎప్పుడు బాగుపడతదో.